లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వడియాలు తయారు చేసుకుందాం విత్ టమాటా ఫ్లేవర్. దీనికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి 1 కేజీ, నువ్వులు 100 గ్రాములు, ఓమా లేదా వాము 50 గ్రాములు, ఉప్పు రుచికి సరిపడినంత లేదా 2 స్పూన్లు, తినే సోడా 1 టీ స్పూన్, టమాటోలు 1 కేజీ. ఈ టమాటోలను నైఫ్తో ముక్కలుగా చేసుకోవాలి. ఈ ముక్కల్ని మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని జ్యూస్లా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో 1 కప్పు బియ్యం పిండికి 2 కప్పుల వాటర్ పోసుకొని నీళ్ళని బాగా మరిగించుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత నువ్వులు ఇంకా వాము బాగా కడిగి ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు వేసుకోవాలి, అలాగే వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో జ్యూస్ని కూడా ఇందులో వేసుకొని టమాటా జ్యూస్ కూడా మరిగే వరకు ఉంచుకొని అది మరిగిన తర్వాత బియ్యం పిండిని తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ స్పూన్తో ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం పాటు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత దీన్ని దించుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులోకి కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ వడియాల గొట్టంలోకి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న పిండిని ఒక క్లాత్ తీసుకొని ఆరు బయట వేసుకొని అందులో మీరు చూస్తున్న విధంగా మీకు ఇష్టమైన షేప్లో ఒత్తుకోవాలి. గుండ్రంగా అయినా ఒత్తుకోవచ్చు, లేక పొడవుగా అయినా ఒత్తుకోవచ్చు. ఇలా చేసుకున్న వడియాలను ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి. ఇలా బాగా ఎండిన తర్వాత దీన్ని తీసుకొని ఒక డబ్బాలో వేసుకొని భద్రపరచుకోవాలి. ఇలా వెండిన వడియాలను సాంబార్ అన్నంలోకి చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ పై ఒక మూకుడు పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కే వరకు చూసుకొని ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న వడియాలని ఇందులో వేసుకోవాలి. మీరు చూస్తున్న విధంగా ఇలా బాగా కాల్చుకోవాలి. స్పూన్తో తిప్పుకుంటూ అవి వేగిన తర్వాత చూడండి ఎలా వేగిపోయాయో. వీటిని జల్లిగంటతో తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోవాలి. అంతే, వడియాలు రెడీ. మరిన్ని వెరైటీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ.